కొన్ని శారీరక సమస్యలు లక్షణాలు ఉంటూ ఉంటాయి. నిజానికి ఇవి చిన్నవి, కానీ పెద్ద సమస్యల కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఎక్కిళ్ళు. మీకు ఎక్కిళ్ళు వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి సమస్య ఇదే ఎక్కిళ్ళు. ఎక్కిళ్ళు ఇబ్బంది పెట్టకుండా వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు అసలు దీని గురించి కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. చూడండి, ఎక్కిళ్ళు మామూలుగా ఎక్కువ కారం తిన్నప్పుడు వస్తాయి, అందరికీ తెలిసిందే. తీక్ష్ణమైన కఠిన పదార్థాలు తిన్నప్పుడు కూడా వస్తాయి, చాలా మందికి ఇది తెలియదు. అయితే ఇలాగా కఠినంగా ఉండేటువంటి పదార్థాలు తిన్నప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తుంటాయని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. ఈ వ్యాధిలో నోటి మార్గం నుంచి హిక్ హిక్ అనే శబ్దం వస్తుంది. అందుకే హిక్కా అంటారు సంస్కృతంలో. అక్కడి నుంచి హిక్కప్స్ అనే పదం వచ్చింది. అంటే కఫంతో కూడినటువంటి వాయువు మాటి మాటికి బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఎక్కిళ్ళని హిక్కా అని ఎందుకు అంటారు అంటే, ఈ హిక్ అనే శబ్దం పుడుతుంది కాబట్టి. 2 లేదా 3 సార్లు ఎక్కిళ్ళు రావడం అనేది మామూలుగా ఎవరికైనా కామన్. కానీ ఏకదాటిగా వస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఒక వ్యాధి కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సరే, సంక్షేపత క్రియాయుగో నిదాన సత్య వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కుంటే సరిదిద్దుకోవడం ఈజీ. కాబట్టి ఈ కారణాల మీద దృష్టి పెట్టాలి. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు కానీ, గట్టిగా ఉన్నప్పుడుగా ఉండేటటువంటి పదార్థాలు తిన్నప్పుడు కానీ ఎక్కిళ్ళు వస్తాయి, మనం చెప్పుకున్నాం. అయితే ఎండిపోయిన రూక్షమైనటువంటి పదార్థాలు తిన్నప్పుడు కూడా ఎక్కిళ్ళు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఎక్కువ మొత్తంలో తినటం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అలాగే ఎక్కువ మొత్తంలో తాగటం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అంటే లోపల ప్రాణవాయువు బంధించబడుతుంది, టైట్ అయిపోయి ఇక అది తప్పించుకోవడానికి మార్గం లేక బలవంతంగా ఎక్కిళ్ళ శబ్దాన్ని పుట్టిస్తుంది. దీనివల్ల ఎక్కిళ్ళనే వస్తాయి. అలాగే చాలా చల్లనీళ్లతోటి స్నానం చేసినందువల్ల కూడా కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి. ఇక ముక్కులో దుమ్ము చేరటం సరే, ఆ దుమ్ము కణాలు లేకపోతే ఆ పొగ తాలూకు ఆ అంశ ముక్కు లోపలికి వెళ్ళినప్పుడు, ఇరిటేట్ అయినప్పుడు, లేదా ఎక్కువగా శ్రమ పడినప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాల్లో, అలాగే ఈ మలమూత్రాది వేగాలు ఉంటాయి, ఈ న్యాచురల్ అడ్జస్ట్ వీటిని ఆపుకున్నప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఈ ఎక్కిళ్ళనే వస్తాయి. అయితే ఎక్కిళ్ళు అంటే ఏమైనా అనుబంధ లక్షణాలు ఉంటాయా? ఉంటాయి. ఈ లక్షణాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఎక్కిళ్ళు వచ్చే టైంలో గొంతులో అలాగే గుండెలో బరువుగా అనిపిస్తుంది. ఇంకా నోటిలో పసరలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రిఫ్లెక్స్ లాగా అనిపిస్తుంది. అలాగే కడుపులో గడబడి శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనుబంధ లక్షణం కింద తలనొప్పి ఉంటుంది. అలాగే మెడ టైట్గా ఒక్కోసారి వణుకుతూ ఉంటుంది కూడా. ఒకసారి ఎక్కిళ్ళు ఎక్కువైనప్పుడు ఇక తల ప్రాంతంలో, అలాగే మర్మస్థానంలో నొప్పి కూడా ఉండొచ్చు. అలాగే కొంతమందికి ఫైన్ ట్రెమర్స్ కూడా వస్తాయి. సరే, మరి ఈ సమస్యని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యం ఉంది, ఇది తెలుసుకుందాం. ఇలాంటి ఇంటి వైద్యంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ఆసక్తికరమైనటువంటి పదార్థం. ఇదే ముల్లంగి ఆకులు. ముల్లంగి ఆకులు 2 లేదా 3, అవసరాన్ని బట్టి 3 నుంచి 4 వరకు కూడా నమిలి తింటే ఆశ్చర్యకరంగా ఎక్కిళ్ళు తగ్గుతాయి. అలాగే ఇంకొక మంచి ఇంటి వైద్యం ఉంది, మంచి కాంబినేషన్. మీకు కావాల్సినవి అల్లం, మిరియాలు, ఇంకా నిమ్మకాయ. ఇలా సిద్ధం చేసుకోవాలి. అల్లం రసం అంటే ఫ్రెష్ అల్లం తీసుకొని దంచి ముద్ద చేసి రసం పిండాలి. అలాగే నల్ల మిరియాలు, ఇంకా నిమ్మకాయ రసం, ఈ 3 కలిపి చప్పరిస్తే ఎక్కిళ్ళు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్: అల్లం రసం, మిరియాలు, అలాగే నిమ్మరసం. ఇవేమీ లేవు అనుకోండి, ఒక మంచి కాంబినేషన్, మంచి సింపుల్ రెమెడీ ఏమిటంటే నీళ్లు గటగటా తాగితే కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళని తాగాలి. అయితే దీనికి ఒక టెక్నిక్ ఉంది. మామూలుగా మనం ఇలా తాగుతాం కదా, ఆపోజిట్ అంచుతోటి తాగాలి. అంటే మామూలుగా ఇలా తాగకుండా ఇలా తాగాలి, గ్లాస్తో. ఆపోజిట్ అంచుతోటి కనుక తాగితే ఈ మజిల్స్ అన్ని ఎక్స్టెండ్ అయ్యి అప్పుడు ఎక్కిళ్ళు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అలాగే ఇంకొక మంచి కాంబినేషన్, మీకు కావాల్సినవి శొంఠి, ఇంకా నీళ్లు. శొంఠిని నీళ్లు చిలకరిస్తూ అరగదీయాలి. ఇప్పుడు దీన్ని వాసన చూడాలి సింపుల్గా. దీంతో ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా అవుతుంది, ఎక్కిళ్ళు తగ్గుతాయి. అలాగే ఇంకొక మంచి కాంబినేషన్, మీకు కావాల్సినవి తులసి ఆకులు, మిరియాలు, ఇంకా యాలకులు. అలాగే ముక్కు తుమ్ముడాకు. అంటే ముక్కు తుమ్ముడాకు కాంబినేషన్ ఏమిటంటే, తుమ్ములు తెప్పిస్తుంది కాబట్టి దీనికి విచిత్రంగా ఎక్కిళ్ళు కూడా కంట్రోల్ అవుతాయి.
ఒక 10 గ్రాములు ఎండిన తులసి దళాలు, 10 గ్రాములు నల్ల మిరియాలు, 10 గ్రాములు చిన్న యాలకులు ఒకేసారి కలిపి పొడి చేసుకొని చూర్ణాన్ని తేనెతో నాకుతూ ఉంటే ఎక్కిళ్ళు త్వరగా కంట్రోల్ అవుతాయి. అలాగే ముక్కుతుమ్ముడు ఆకులు దీన్ని తెప్పించుకొని దాని పేరే ముక్కుతుమ్ముడు ఆకు, అంటే వాసన చూసినప్పుడు తుమ్ములు వస్తాయి. ఎండబెట్టి పొడి చేయించి సీసాలో పోసుకొని అవసరం వచ్చినప్పుడల్లా ముక్కు పొడుగులాగా పీలుస్తూ ఉండాలి. దీంతో ఈ ఎక్కిళ్ళు కంట్రోల్ అవుతాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి మంచి మెడిసిన్ ఉంది. ఇదే ధనియాలు, అలాగే హుక్కా పరికరం. ఈ చికిత్స చాలా అమేజింగ్గా ఉంటుంది. ఎక్కిళ్ళు తగ్గనప్పుడు ధనియాలు వీటిని ఆ చిలుంగొట్టంలో పోసి నిప్పండించి పొగ పీలుస్తూ ఉండాలి. దీంతో ఆ ఎక్కిళ్ళు తక్షణమే తగ్గుతాయి. ఇలాగా ఈ ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కటి రెమెడీస్ లాగా పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని చక్కని ఇంటి వైద్యాలని ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.